నేడు చాలామంది యువకులు డ్యాన్స్ వేయడంలో ఎవరిని మాదిరికరంగా చూపిస్తున్నారనంటే దావీదుని మాదిరికరంగా చూపిస్తూ ఉన్నారు. అయితే యవనస్తులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే దావీదు ఇతరులను ఆకర్షించాలని, మనుషుల చేత పొగడబడాలని, మనుషుల ఘనత కొరకు, మనుషుల యొక్క చప్పట్ల కొరకు, మనుషులు చూడాలని దావీదు డ్యాన్స్ చేయలేదు. దావీదు ఎందుకొరకు డ్యాన్స్ చేశాడనంటే దేవుడు తన జీవితంలో చేసిన మేలులను బట్టి, ఆశ్చర్యకార్యములను బట్టి, దేవుడు తన ఎడల కనపరిచినటువంటి కృపను బట్టి దేవుని యందు ఆనందిస్తూ సంతోషిస్తూ దావీదు నాట్యము చేశాడు. అంతేగాని మనుషులకు కనబడాలని దావీదు డ్యాన్సు చేయలేదు. అంత మాత్రమే కాదు, దావీదు ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ చేయలేదు. నేటి కాలపు యువకులు ప్రాక్టీసులు చేసి స్టేజ్ల మీదకి వచ్చి గంతులు వేస్తూ ఉన్నారు. అయితే దావీదు అలా ప్రాక్టీస్ చేసి డ్యాన్సులు చేయలేదు. దావీదు ఎలా వేశాడు అనంటే మందసమును తీసుకొని వచ్చేటువంటి క్రమంలో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకొని, ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్న నన్ను ఈరోజు దేవుడు రాజుగా నిలబెట్టాడు కదా అని చెప్పి ఆనందిస్తూ సంతోషిస్తూ ప్రభు యందు ఉత్సహిస్తూ ఆయనను స్తుతిస్తూ దావీదు నాట్యము చేశాడు. అంతేగాని ప్రాక్టీసులు చేసి దావీదు డ్యాన్సులు చేయలేదు. ఒకవేళ యవనస్తులు అడగొచ్చు ఏంటి అని అంటే దావీదు ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ చేయలేదని ఎలా చెప్తారు? ఏమో చేసి ఉండొచ్చేమో అని. ఒకవేళ దావీదు, మీ ప్రకారమే, ఒకవేళ దావీదు ప్రాక్టీస్ చేసి డ్యాన్సులు వేసినా పిచ్చి పిచ్చిగా స్టెప్స్ వేయలేదు. యూదుల డ్యాన్సెస్ ఎలా ఉంటాయని అంటే ఎక్కువగా చప్పట్లు కొడుతూ కాళ్ళను కదిలిస్తూ వాళ్ళు డ్యాన్స్ చేసేటువంటి వారు. ఒక సర్కిల్గా తిరుగుతూ లేదనంటే ఒక లైన్గా వెళ్తూ చప్పట్లు కొడుతూ, ఒకవేళ చేతిలో ఏవైనా సంగీత వాయిద్యాలు ఉంటే వాటిని వాయిస్తూ నాట్యం చేసేటువంటి వారు. అంతేకాని నేటి కాలపు యువకుల్లాగా పిచ్చి పిచ్చి స్టెప్స్ వేసేటువంటి వారు కాదు. దావీదు ఎలా డ్యాన్స్ వేశాడని కూడా వారిని అడిగితే వారు చెప్పేది ఏంటి అని అంటే దావీదు కూడా ఇలానే ఎక్కువగా చప్పట్లు కొడుతూ కాళ్ళు కదుపుతూ ఎక్కువగా డ్యాన్స్ వేశాడనే చెప్తారు వాళ్ళు. అంతేకాని నేటి కాలపు యువకుల్లాగా సినిమాల్లో ఉండేటువంటి స్టెప్స్ తీసుకొని వచ్చి సినిమాలో ఉండేటువంటి స్టెప్స్ తీసుకొని వచ్చి స్టేజ్ల మీద వేసి పిచ్చి పిచ్చిగా వికృత చేష్టలు చేస్తూ అసభ్యకరంగా దావీదు డ్యాన్సులు చేయలేదు. కానీ నేటి కాలపు యువకులు దావీదుని మాదిరికరంగా చూపించడం బాధాకరమైనటువంటి విషయం. సరే, ఒకవేళ దావీదు ప్రాక్టీస్ చేసి వేశాడా, ప్రాక్టీస్ చేయకుండా వేశాడా, ఎలా వేశాడా అనేటువంటి విషయాల్ని పక్కన పెడితే దావీదులో మాదిరికరంగా తీసుకోవాల్సిన లక్షణాలు చాలా ఉన్నాయి. అవి ఏవి కూడా మాదిరికరంగా తీసుకోవట్లేదు. కానీ ఒక్క డ్యాన్స్ వేసినటువంటి సంగతిని మాత్రమే, ఆ విషయాన్ని మాత్రమే యవనస్తులు మాదిరికరంగా చూపిస్తూ ఉన్నారు. దావీదులో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి, ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. దావీదు రాసినటువంటి కీర్తనలు ఎన్నో ఉన్నాయి, వాటిని ధ్యానిస్తే ఎన్నో విషయాలు అర్థమవుతాయి. దావీదు ప్రార్థనాపరుడు. ఉందని జీవితంలో ప్రార్థనా జీవితం? ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? దావీదు దేవుని సన్నిధిలో గడపడానికి ఎంతగానో ఆనందించేటువంటి వాడు. నువ్వు వ్యక్తిగతంగా ఇంట్లో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? ఆ లక్షణం నీలో ఉందా? దావీదు యథార్థవంతుడు. ఒక బత్సవ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో దావీదు యథార్థవంతుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాంటి యథార్థ జీవితం నీలో ఉందా? దావీదు వాక్యాన్ని ధ్యానించేటువంటి వాడు. వాక్యాన్ని ధ్యానించడంలో ఎంతగానో సంతోషించేటువంటి వాడు. నువ్వు చదువుతున్నావా వాక్యాన్ని? అసలు ఏ దావీదు గురించి అయితే నేడు యవనస్తులు చూపిస్తూ ఉన్నారో డ్యాన్స్ వేయడంలో మాదిరికరంగా, ఆ దావీదు జీవిత చరిత్ర బైబిల్ ఎక్కడుందో కూడా తెలియదు చాలామందికి. అందరికీ కాదు, చాలామందికి తెలియదు. దావీదుని మాదిరికరంగా చూపిస్తున్నారు, కానీ ఆ దావీదు యొక్క జీవిత చరిత్ర బైబిల్లో ఏ పుస్తకాల్లో ఉందనేటువంటి విషయం కూడా చాలామంది యవనస్తులకు తెలియదు. కానీ దావీదుని మాదిరికరంగా చూపిస్తారు. వాక్యాన్ని చదవరు, వాక్యం చదివితే తెలుస్తుంది. దావీదు గురించి సమూయేలు గ్రంథము, 2 సమూయేలు గ్రంథంలో మనకు కనపడుతూ ఉంది. దావీదు జీవిత చరిత్ర ఎక్కడుందో తెలియదు, కానీ దావీదుని మాత్రం మాదిరికరంగా చూపించేస్తారు. అంత మాత్రమే కాదు, దావీదు డ్యాన్స్ ఎలా వేశాడు అని అంటే నేడు యువకులు ఏం చెప్తున్నారు అని అంటే తన ఒంటి మీద బట్టలు లేనంతగా మర్చిపోయి డ్యాన్స్ చేశాడు కదా అని అంటున్నారు. అది పొరపాటు. వాక్యాన్ని క్షుణ్ణంగా చదివితే అర్థమవుతుంది. దావీదు ఒంటి మీద బట్టలు లేనంతగా డ్యాన్స్ చేయలేదు. స్పృహ లేకుండా దావీదు డ్యాన్సు చేయలేదు. ఒకసారి చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం. దావీదు నారతో నేయబడిన ఏఫోదుని ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిన నాట్యము ఆడుచుండెను. ఎలా నాట్యం ఆడుతున్నాడంట? ఏఫోదుని ధరించిన వాడై. అక్కడ ఏఫోదుని వేసుకున్నాడు దావీదు. ఆ ఏఫోదు అనేటువంటిది పైనుంచి కింది వరకు ఉంటుంది. అంతేగాని తన ఒంటి మీద బట్టలు లేకుండా అర్ధనగ్నంగానో లేదంటే నగ్నంగానో దావీదు డ్యాన్సులు చేయలేదు.
నేడు చాలామంది యువకులు దావీదు తన ఒంటి మీద బట్టలు లేనంతగా స్పృహ లేకుండా వేశాడు కదా అని చెప్పి వీళ్ళు పిచ్చి పిచ్చి గంతులు వేస్తున్నారు. దావీదు అలా చేయలేదు. మరి మీకాలు ఎందుకు అలా మాట్లాడింది అనేటువంటిది కూడా ఒకసారి చూద్దాం. 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేర వచ్చి హీనస్థితి గల పనికత్తలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇజ్రాయేలులకు రాజవైన నీవు నేడు బట్టల్ని తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున. మీకాలు ఎందుకు మాట్లాడుతూ ఉంది అని అంటే, దావీదు రాజవస్త్రములను తీసేశాడు. ఆమె యొక్క ఉద్దేశం ఏంటనంటే బట్టలను తీసేసి కంప్లీట్గా డ్యాన్స్ చేశాడని కాదు, నగ్నంగా డ్యాన్స్ చేశాడు అనేటువంటిది కాదు ఆమె ఉద్దేశం. దావీదు రాజవస్త్రములు వేసుకొని డ్యాన్స్ చేయాలి, రాజవస్త్రములు వేసుకొని ఉండాలి యాక్చువల్గా ఆయన. కానీ రాజవస్త్రములు తీసివేసి తనను తాను తగ్గించుకొని, దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకొని ఏం చేశాడు అనంటే ఏఫోదుని ధరించుకొని ఒక సాధారణ పౌరుడిగా అందరితో పాటు కలిసి ఆ యొక్క ఉత్సవంలో పాల్గొని సంతోషిస్తూ నాట్యమాడుతూ వచ్చాడు. ఇది మీకాలకి నచ్చలేదు. ఒక రాజువయ్యుండి రాజవస్త్రములను తీసివేసి డ్యాన్స్ చేసావే అనేటువంటి విషయాన్ని తను ప్రస్తావిస్తుంది అక్కడ, అంతేగాని బట్టలు లేకుండా వేశాడని కాదు. వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని ధ్యానించరు, కానీ దావీదుని మాత్రం మాదిరికరంగా చూపిస్తారు. ఇంకా ఎన్నో ఉన్నాయి దావీదులో నేర్చుకోవాల్సినటువంటి లక్షణాలు. ఆయన వాక్యం ఎందు ఆనందించేటువంటి వాడు, దేవుని మాటలు ఎందు ఆనందించేటువంటి వాడు, దేవుని చిత్తం చేయాలనేటువంటి సంకల్పం కలిగినటువంటి వాడు. ఒకసారి అంటాడు కీర్తనల గ్రంథంలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఏ రోజైనా ప్రార్థన చేసావా? ప్రభువా నువ్వు నా దేవుడవు తండ్రి, నీ చిత్తానుసారంగా నాకు బ్రతకాలని ఆశ ఉంది ప్రభువా, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు తండ్రి అని యథార్థ హృదయంతో ఎప్పుడైనా ఒంటరిగా ప్రభు సన్నిధిలో మోకరించి ఆ ప్రార్థన చేసావా? ఎప్పుడైనా? డ్యాన్సులు వేయడానికి మాత్రం దావీదును చూపిస్తావు. మరి దావీదులో ఎన్ని లక్షణాలు ఉన్నాయి కదా. దావీదు ఇంకా చెప్తాడు ఏంటనంటే, దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము అంటాడు. ఏ రోజైనా ప్రార్థన చేసావా? ప్రభువా పాపాలకు నేను దూరంగా ఉండాలి ప్రభా, పాపంలో పడకుండా నన్ను కాపాడు తండ్రి, ఏ పాపమును నన్ను ఏలనీయకమని చెప్పి దావీదు వాళ్ళు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? దావీదు పరిశుద్ధంగా బ్రతకాలని ఆశ కలిగినటువంటి వాడు, దేవుని చిత్తం చేయాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడు. అందుకే అంటాడు, నా దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషకరం అని చెప్పి. దేవుని చిత్తం చేయాలనేటువంటి ఆశ నీలో ఉందా? దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆశ నీలో ఉందా? ఆ ఆశ లేదు, కానీ దావీదుని మాత్రం మాదిరికరంగా చూపిస్తూ ఉన్నారు. ఇలా ఎన్నో ఉన్నాయి. దావీదు విధేయత కలిగినటువంటి వాడు, మంచి కీర్తనకారుడు, మంచి ప్రార్థనాపరుడు. తన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కాదని చెప్పి కేవలం ఒక డ్యాన్స్ వేసినటువంటి విషయాన్ని మాత్రమే మాదిరికరంగా చూపిస్తున్నారు. ఎందుకు ఆ విషయాన్ని మాత్రమే మాదిరికరంగా చూపిస్తున్నారు తెలుసా? వీళ్ళకి డ్యాన్స్ అంటే ఇష్టం, గంతులేయాలని ఇష్టం. అందుకని ఏం చేస్తున్నారని అంటే దావీదుని మాదిరికరంగా చూపిస్తున్నారు. వీళ్ళు ఎలాంటి వారు అని అంటే, ఈ బ్యాచ్ ఎలాంటిది అని అంటే, లోకాన్ని విడిచిపెట్టలేక లోకాన్నే సంఘంలోకి తీసుకొని వచ్చినటువంటి బ్యాచ్ ఇది. లోకంలో ఎలాగో గంతులు వేయలేమని చెప్పి వచ్చి దేవుని సన్నిధిలోనే గంతులు వేద్దామని చెప్పి లోకంలో ఏ రీతిలో అయితే గంతులు వేస్తారో ఆ రీతిలో వచ్చి ఇక్కడ గంతులు వేస్తూ ఉన్నారు. అది దేవుడి మీద ఇష్టంతో కాదు, దేవుణ్ణి బట్టి కాదు, దేవుని యందు ఆనందిస్తే అంతకంటే కాదు. కేవలం తమ ఆనందం కొరకు, తమ యొక్క ఘనత కొరకు, తమ ఇష్టం నెరవేర్చుట కొరకు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిని నేడు యవనస్తులు వాడుకుంటూ ఉన్నారు. వాడుకుంటూ దానికి ఎవరిని మాదిరికరంగా చూపిస్తున్నారంటే దావీదుని మాదిరికరంగా చూపిస్తున్నారు. యవనస్తుడా జాగ్రత్త, ఏ దావీదునైతే నువ్వు మాదిరికరంగా చూపిస్తూ ఉన్నావో అదే దావీదు యొక్క మిగతా జీవితాన్ని కనుక దేవుడు చూపించి నీకు తీర్పు తీరిస్తే నీ పరిస్థితి ఏంటి? నీ ఇష్టాలను నెరవేర్చడం కొరకు దావీదును ఉపయోగిస్తూ ఉన్నావు. మరి దావీదులో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. దేవుడు తన గురించి సాక్ష్యం ఇస్తాడు ఏంటనంటే, దావీదు నా ఇష్టానుసారుడు, నా చిత్తానుసారమైన మనసు గలవాడని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అట్టి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి. ఆ సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతున్నామా? నేను కూడా అలా జీవించాలని మనం కూడా అలా జీవించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నామా? ఇవేవి ఆశలు లేవు, కానీ దావీదుని మాదిరికరంగా చూపిస్తూ ఉన్నారు. దయచేసి యవనస్తులు జాగ్రత్త పడు. నువ్వు ఏ దావీదునైతే మాదిరికరంగా చూపిస్తూ ఉన్నావో అదే దావీదు యొక్క మిగతా జీవితాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు తీరిస్తే నీ పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. దావీదులో నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని చూడు, వాటిని నేర్చుకో. నీ ఇష్టం కొరకు దావీదు పేరును ఉపయోగించొద్దు. ఇంకా కీర్తనకారుడు అంటాడు ఏంటనంటే, కీర్తనల గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను,
నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. కీర్తనకారుడు అంటున్నాడు ఏంటనంటే, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది అని అంటున్నాడు. దావీదు దేవుని యొక్క రక్షణను బట్టి ఆనందిస్తున్నాడు. అయితే నేడు రక్షణ లేని యువకులు స్టేజ్ ఎక్కి డ్యాన్సులు వేయడం బాధాకరం. అసలు వీళ్ళు డ్యాన్సులు వేస్తూ ఉంటే పాస్టర్లు చూస్తూ ఉండిపోతున్నారు. అసలు వీళ్ళని డ్యాన్సులు వేయకుండా అడ్డుకోవాల్సింది పాస్టర్స్. వారిని గద్దించాలి, వారిని హెచ్చరించాలి. యవనస్తుల్ని హెచ్చరించమని దేవుని వాక్యం సెలవిస్తుంది తిమోతి పత్రికలో. వారి రక్షణే లేదు, వారికి మారు మనసే లేదు, వారు బాప్తిసం తీసుకోలేదు, వారిలో పరిశుద్ధత కొరకు బ్రతకాలనేటువంటి ఆశనే లేదు. అలాంటి యువకులు సంఘములలోకి వచ్చి స్టేజ్ల మీద డ్యాన్సులు వేస్తామనంటే సంఘ కాపర్లు, సంఘ పెద్దలు వారిని గద్దించి హెచ్చరించి పంపాలి, దేవునితో ఆటలాడకండి అని చెప్పి. ఇది దేవుని సన్నిధి, భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ మీ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, మీ ఆటపాటలు ఇక్కడ చేయడానికి ఇది లోకం కాదు, ఇది దేవుని సన్నిధి అని చెప్పి వారికి చెప్పాలి. కానీ నేడు పాస్టర్లే దగ్గరుండి చూస్తూ ఉన్నారు, నేడు పాస్టర్లే వారిని అనుమతిస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. యవనస్తుడా, ఏ క్రిస్మస్ పేరు చెప్పి నువ్వు సంబరాలు చేస్తూ ఉన్నావో, ఏ క్రిస్మస్ పేరు చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో గంతులు వేస్తున్నావో, ఆ క్రిస్మస్ యొక్క అర్థం ఏంటో తెలుసా? మరి ఎందుకు తెలియదు బ్రదర్? యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు, అదే క్రిస్మస్. నిజమే, ఆయన ఈ లోకంలో జన్మించాడు. కానీ ఎందుకొరకు జన్మించాడు? మనకు రక్షణ అనుగ్రహించడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. మనల్ని పాపముల నుండి రక్షించడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి నువ్వు రక్షింపబడ్డావా? పాపముల విషయమై పశ్చాత్తాపడ్డావా? మారు మనసు పొందావా? బాప్తిసం తీసుకున్నావా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి బాప్తిసం తీసుకున్నావా? నేడు చాలామంది యువకులు బాప్తిసం తీసుకోలేదు. ఈ క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నటువంటి యువకులను అడగండి, వారిని అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటంటే బాప్తిసం తీసుకోలేదనే చెప్తారు. బాప్తిసం తీసుకోకుండానే, రక్షణ పొందకుండానే సంబరాలు మాత్రము బలంగా జరుపుకుంటూ ఉన్నారు. ఏ రక్షణను అనుగ్రహించడానికి ప్రభు ఈ లోకానికి దిగివచ్చాడో ఆ రక్షణను పొందకుండానే నువ్వు క్రిస్మస్ జరుపుకుంటున్నావు. దానివల్ల ఏం ప్రయోజనం? దానివల్ల దేవుడు ఆనందిస్తాడా? నీ ఆత్మకు అది క్షేమకరమేనా? అది ఏమాత్రం క్షేమకరం కాదు. బాప్తిసం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు బాప్తిస్మము? పరిశుద్ధంగా బ్రతకాలని ఆశ లేకపోవడం, యేసుక్రీస్తు మార్గంలో బ్రతకాలనేటువంటి తీర్మానము లేకపోవడం, పాపముల మీద ఇంకా ఆశ చావకపోవడం. నేడు చాలామంది యువకులు ఎంజాయ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే బాప్తిస్మము తీసుకోవట్ల. అంటే పాపం మీద ఇంకా ఇష్టము చావల, పరిశుద్ధంగా బ్రతకాలనేటువంటి ఆశ లేదు. నేడు చాలామంది యవనస్తులు పోకిరి చేష్టలు చేస్తున్నాయి, అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తున్నాయి. వారి ప్రవర్తన ఏమాత్రం చక్కగా ఉండట్లా. త్రాగుతూ తిరుగుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, కొంతమంది జూదానికి అలవాటు పడి, కొందరు వ్యభిచారానికి అలవాటు పడి ఇష్టానుసారంగా లోకంలో బ్రతికేస్తూ మరో పక్క దేవుని సన్నిధికి వచ్చి గంతులు వేస్తూ ఉన్నారు. ఇదెంతగానో బాధాకరమైనటువంటి విషయం. ఏ పాపంలో నుండి ఆయన నేను విడిపించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడో నువ్వు ఇంకా అదే పాపంలోనే కొనసాగుతూ క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నావు. పాపముల విషయంలో నువ్వు పశ్చాత్తాపపడి నువ్వు బాప్తిస్మము తీసుకోవాలి. అల్పకాల సంతోషం, కొద్ది కాలం ఉండేటువంటి సంతోషం కొరకు దేవుడిచ్చేటువంటి రక్షణని నువ్వు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నావు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటనంటే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామని. ఆయన ఇచ్చేటువంటి రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే అది నీకు ప్రమాదకరం. కొద్ది కాలం ఉండేటువంటి ఆనందం కొరకు నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు, ఆయన ఇచ్చేటువంటి రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇంకా చెప్పాలి అని అంటే, ఓ పక్క లోకంలో ఎంజాయ్ చేస్తూ మరో పక్క ఈ క్రిస్మస్ పేరుతో ఇంకా దేవుని సన్నిధికి వస్తూ నీ సొంత ఇష్టం నెరవేర్చుట కొరకు, నీ కోరికలు నెరవేర్చుట కొరకు ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. ఇదెంత బాధాకరమైనటువంటి విషయం. యవనస్తుడా దయచేసి మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకో, పాపములను విడిచిపెట్టు. ఒకవేళ నువ్వు గనుక ఆ పాపముల విషయమై పశ్చాత్తాపపడి బాప్తిసం తీసుకోకపోతే ఖచ్చితంగా నష్టపోతావు. ఇన్ని రోజులు నువ్వు ఎలా బ్రతికిన దేవుడిని ఎడల దేవుడు కృప చూపించాడు. ఒకవేళ గడిచిన కాలాన్ని పక్కన పెట్టేసాను, ఇక నుంచైనా గడిచిన కాలం నువ్వు ఎలా బ్రతికిన దేవుడు ఏమనలేదంటే దాని అర్థము నువ్వు కరెక్ట్ చేస్తున్నావని కాదు, దేవుడు నీ పట్ల దీర్ఘశాంతము చూపిస్తున్నాడని అర్థం. చదువుదాం రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? పౌలు అంటున్నాడు, మారు మనసు పొందుటకి దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా, నీ పట్ల ఇంకా దీర్ఘశాంతము చూపిస్తూ ఉండగా నువ్వు ఆయనను తృణీకరిస్తావా అని చెప్పి. ఎంతమంది యవనస్తులు ఇలాంటి ప్రసంగాలు వినలేదు?
చాలా ప్రసంగాలు వింటారు, కానీ మారు మనసు మాత్రము పొందట్లా, బాప్తిస్మం మాత్రము తీసుకోవట్లా. అయినప్పటికీ దేవుడు కృప చూపిస్తూనే ఉన్నాడు మారుతారులనేటువంటి ఉద్దేశంతో. నా ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షణ పొందు. రక్షణ పొంది క్రిస్మస్ జరుపుకో, అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అంతేగాని ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతూ, త్రాగుతూ, తిరుగుతూ, పనికిమాలిన పనులన్నీ చేస్తూ దేవుని సన్నిధిలో వచ్చి ఆయన సన్నిధిని, ఆయన నామాన్ని అవమానపరచకు. నువ్వు లోకాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక ఆ లోకాన్ని సంఘంలోనికి తీసుకొని వచ్చి దానికి దావీదుని మాదిరికరంగా చూపిస్తూ పిచ్చి పిచ్చిగా గంతులు వెయ్యకు. అది నీకు మంచిది కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటనంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త. దేవుడు నీ పట్ల కనికరం చూపిస్తున్నప్పుడే, దేవుడు నీ పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నప్పుడే దయచేసి మారు మనసు పొందు. ఆయన శిక్షించక ముందే, భవిష్యత్తులో అరే వీటి ఎందు సంతోషం లేదన్న సంవత్సరాలు రాకముందే నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకొని క్రిస్మస్ యొక్క అర్థంను తెలుసుకొని నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకో, అది మంచిది. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, బ్రదర్ రక్షణ పొందిన వారు డ్యాన్స్ చేయొచ్చా, మరి రక్షణ పొందినటువంటి వారు నాట్యం ఆడొచ్చా అని చెప్పి, దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి, ఆయన చేసిన మేలులను బట్టి ఆనందంతో ఒకవేళ నాట్యం ఆడొచ్చు. కానీ అది మనుషులు చూడాలని, మనుషులకు కనపడాలని, మనుషుల మెప్పు కొరకు చేయకూడదు. అది ఆల్రెడీ స్టార్టింగ్లోనే నేను చెప్పాను. ఎందుకొరకు చేయాలని అంటే ఆనందంని బట్టి ఒకవేళ నాట్యం వస్తుందేమో, కానీ అది శృతి మించడానికి వీలు లేదు. రక్షణ పొందిన వారు ఏది చేసినా, పాటలు పాడినా, స్కిట్స్ చేసినా, ఒకవేళ డ్యాన్స్ చేసినా అది ప్రభువునందు ఆనందిస్తూ చేయాలి. ఒకవేళ ఏదైనా స్కిట్స్ చేసినా కూడా అవి సందేశాత్మకంగా, అవి యేసుక్రీస్తు ప్రేమను తెలియజేసేలా, యేసుక్రీస్తు గురించి ఆలోచించేలా ఉండాలి. అవి దేవుడికి మహిమ తెచ్చేలా ఉండాలి. తప్పనిస్తే మన ఘనత కొరకు, మన మహిమ కొరకు మనం చేయడానికి వీలు లేదు. దేవుని గణపరుస్తూ మనం ఏ కార్యక్రమమైనా చేయాలి. అలా చేస్తూ ముందుకు సాగుతుంది మనకు క్షేమకరం. అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైనటువంటి యేసయ్య, దేవా తండ్రి, నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, గడిచిన కాలమంతా కూడా ప్రభా తండ్రి యేసయ్య, నీ చిత్తానికి విరోధంగా తండ్రి యేసయ్య పాపంలో బ్రతుకుతూ జీవించి ఉన్నాం ప్రభా. దయతో క్షమించండి. నీ కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా పాపములను క్షమించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము, వేడుకుంటున్నాము తండ్రి. డ్యాన్స్ విషయంలో దావీదుని మాదిరికరంగా చూపిస్తూ మా సొంత చిత్తమును, మా సొంత ఇష్టం కొరకు, మా కోరికలను నెరవేర్చడం కొరకు దావీదుని మాదిరికరంగా చూపించాం. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. నిజంగా దావీదులో నేర్చుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి, కానీ వాటన్నిటిని వదిలేసి ప్రభా తండ్రి యేసయ్య కేవలం మా ఆనందం కొరకు ప్రభా తండ్రి దావీదుని మాదిరికరంగా చూపించాం. దయతో క్షమించము ప్రభా. ఏ రక్షణను అనుగ్రహించడానికి నువ్వు వచ్చావో అదే రక్షణను ప్రభా తండ్రి యేసయ్య మేము నిర్లక్ష్యం చేసి ఇన్ని రోజులు బ్రతికాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించు ప్రభా. మాకు నూతన జీవితాన్ని దయచేయండి, మారు మనసు దయచేయండి ప్రభా. దేవా తండ్రి, పరిశుద్ధంగా బ్రతకడానికి నువ్వు శక్తిని దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. పాపముల నుంచి తండ్రి విడిపించండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సందేశం విన్న వారిలో ఎవరైనా తండ్రి యేసయ్య వ్యసనక్రాంతులు అయిపోయి ఉంటా ప్రభా తండ్రి, పాపములకు బానిసలు అయిపోయి ఉంటా ప్రభా. దయతో వారిని నువ్వు తండ్రి యేసయ్య విడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వారిని ఆదరించండి, వారిని ధైర్యపరచండి ప్రభా. నీ కృపలో ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే యవనస్తులు ఈ సందేశం విని ఇక నుంచి పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని సన్నిధిలో పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదని ఎవరైతే తీర్మానం తీసుకొని ఉన్నారో, దేవుని సన్నిధిలో భయభక్తులతో బ్రతకాలని ఎవరైతే తీర్మానం తీసుకొని ఉన్నారో వారందరిని నువ్వు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలని, వారిని వర్ధిల్లింపజేయమని, వారి జీవితాలలో ప్రభా తండ్రి యేసయ్య నీ ఆనందంతో వారిని నింపిమని, నువ్విచ్చే శాంతి సమాధానాన్ని వారి జీవితాలలో అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.